హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్హా తెలుగు స్టోరీస్. ఇలాంటి భర్త ఉన్న భార్య అదృష్టవంతురాలు. భార్య భర్తలు తప్పక వినాల్సిన కథ. రాత్రిపూట నా భార్య నా పక్కన పడుకొని ఉన్నప్పుడు ఉన్నట్టుండి నా ఫోన్లో ఒక మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. నేను ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మీకు తెలుసా అని ఆమెకు మెసేజ్ చేశాను. నీకు పెళ్ళైపోయిందని విన్నాను, కానీ ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా బ్రతకలేను. నీ గురించి ఎక్కడెక్కడో వెతికాను. చివరికి ఇలా నిన్ను కనుక్కున్నాను. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నీ భార్య కంటే అన్ని విధాలుగా ఎక్కువే. అందంలోను, ఆస్తిలోను, ఉద్యోగం అన్నింటినీ మించి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత ఆమె నా కాలేజ్ ఫ్రెండ్ అని గుర్తుకు వచ్చింది. తను కొన్ని ఫొటోస్ కూడా నాకు పంపించింది. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా చాలా అందంగా ఉంది. ఫోటోలు చూసేసి వెంటనే ఫోన్ ఆఫ్ చేసి ఒకసారి నా భార్య వైపు తిరిగి చూశాను. ఆమె రోజంతా ఇంటడి చాకిరీ చేసి అలసిపోయి స్పృహ లేకుండా పడుకున్నట్టుంది. ఆమెను చూసి నాతో కలిసి ఒక కొత్త చోటులో ఇంత సురక్షితంగా ఎలా ఫీల్ అవ్వగలుగుతుంది? ఆమె తన పుట్టింటికి చాలా దూరంగా ఉంది. అక్కడ ఆమె 24 గంటలు తల్లిదండ్రులు, తోబుట్టువులతోనే సమయం గడిపేది. తనకి ఏదైనా బాధ కలిగినా, కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఆమె తల్లి తోడుండేది. తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా ఉండేది. తనకి కావలసినవన్నీ అడక్కముందే తండ్రి తెచ్చిపెట్టేవాడు. ఆమెకి ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవాళ్ళు. అయినా తను నా మీద నమ్మకంతో ఇంత సురక్షితంగా ఫీల్ అవ్వగలుగుతుంది నేను అని ఆలోచించుకొని ఫోన్ తీసుకొని వెంటనే బ్లాక్ చేసేశాను ఆ నెంబర్. నేనొక గృహస్థుడిని, పిల్లాడిని కాదు. తనకి జీవితాంతం తోడు నీడై ఉంటానని అగ్నిసాక్షిగా మాట ఇచ్చాను. అలానే ఉంటాను. ఆమె దృష్టిలో నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత నాదే. నేను నా భార్యని ఎప్పటికీ మోసం చెయ్యను. నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యలేను. భార్యాభర్తల బంధం ఒక మొక్క లాంటిది. దానికి నిజాయితీ, నమ్మకం అనే నీళ్లు అందించినాళ్ళు బంధం బలంగా మారుతుంది. ఒకరి పట్ల ఒకరు ఎంత నిజాయితీగా ఉంటే కాపురం అంత సజావుగా ఉంటుంది. ఎవరు ఆ బంధాన్ని విడగొట్టలేరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.